గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. దిస్ ఇస్ నీలావతి. మనం లాస్ట్ పార్ట్లో చెప్పుకున్నాం కదా ఆర్ఎస్ నామన్క్లేచరు. అందులో కొన్ని రూల్స్ చెప్పుకుందాం. ఇప్పుడు కైరల్ సెంటర్ దగ్గర సబ్స్టిట్యూషన్గా ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ ఇచ్చే సబ్స్టిట్యూషన్లు ఉంటే ఆర్కి హై కాన్ఫిగరేషన్ ఇస్తాం అన్నమాట. అయితే ఇక్కడ చూసుకుంటే ఓహెచ్కి 1 గాను, ఇక్కడ ఆర్కి 2 గాను, ఎస్కి 3 గాను, హెచ్కి 4గా ఇస్తాం. తర్వాత వచ్చేసరికి ఇక్కడ కాన్ఫిగరేషను ఈక్వల్గా ఉంటే ఆ సెంటర్ని మనం సూడో కైరల్ సెంటర్ అని అనం. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు 2 కాన్ఫిగరేషన్ ఆర్ఆర్ఎస్ఎస్ ఉందనుకోండి, అంటే ఇక్కడ చూసుకుంటే ఇది ఒక సెంటర్, ఇది ఒక సెంటర్ కదా, ఇక్కడ ఆర్ వచ్చి ఇక్కడ ఆర్ వచ్చింది అనుకోండి. అయితే దీనికి మోర్ ప్రియారిటీ ఇస్తాం. ఎలాగా? ఎస్ఆర్ ఆర్ఎస్ కంటే. అయితే ఇక్కడ వచ్చేసరికి దీన్ని స్యూడో సెంట్రల్ కార్బన్ అంటాం. మళ్ళీ ఇక్కడ కూడా కైరాలిటీ ఎగ్జిబిట్ చేస్తుంది కాబట్టి స్యూడో కైరల్ సెంటర్ అని కూడా చెప్తున్నాను. అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ట్రై చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.